ఇండియన్ స్పేస్ ఏజెన్సీ స్కైరూట్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా ప్రైవేట్ శాటిలైట్ను లాంచ్ చేసింది. శాటిలైట్ పేరు విక్రమ్-1. ఈ లాంచ్కి వీళ్ళు పెట్టుకున్న పేరు మిషన్ ఆగమన్. ఇండియన్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లోకి మేము వస్తున్నామని సింబాలిక్గా చెప్తున్నారు. ఈ స్కైరూట్ని స్టార్ట్ చేసింది, ఈ మిషన్ని సక్సెస్ చేసింది, ప్రైవేట్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్లబోయేది ఇంకెవరో కాదు, మన తెలుగు తెలంగాణ అబ్బాయిలు పవన్ కుమార్ అండ్ నాగభరత్. 2018లో స్కైరూట్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. స్కైరూట్ దీన్ని స్పేస్ క్యాబ్ అంటుంది. ఒక క్యాబ్లో డిఫరెంట్ ప్యాసింజర్స్ వెళ్తున్నట్టు విక్రమ్-1 ఒకేసారి 6 డిఫరెంట్ పేలోడ్స్ని ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. అందులో శాటిలైట్, రోబోటిక్ టెక్నాలజీ, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, ఆర్టిస్టిక్ పేలోడ్స్ ఇలా చాలానే ఉన్నాయి. లాంచ్ సక్సెస్ అయిన వెంటనే పీఎం మోడీ పర్సనల్లీ స్కైరూట్ టీమ్కి కాల్ చేసి కంగ్రాచులేట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీంని అభినందించారు. ఇండియాలో రాకెట్స్ అన్నా శాటిలైట్స్ అన్నా మనం గుర్తొచ్చేది ఇస్రో మాత్రమే. కానీ ఈ రోజు నుంచి స్కైరూట్ అనే ప్రైవేట్ ఇండియన్ స్పేస్ కంపెనీ కూడా వినిపిస్తుంది. విక్రమ్-2 శాటిలైట్ని 2027లో లాంచ్ చేస్తామని స్కైరూట్ ఇప్పటికే చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జస్ట్ రాకెట్ లాంచ్ మాత్రమే కాదు, ఇండియన్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్ యొక్క ప్రారంభం అని చెప్పొచ్చు.